హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 73 పాయింట్స్ డ్రాప్ అయి 24,649 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 259 పాయింట్స్ డ్రాప్ అయి 55,360 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెస్ 308 పాయింట్స్ డ్రాప్ అయి 80,710 దగ్గర క్లోజ్ అయిందండి. ఇవాళ కూడా మార్కెట్ దిగింది, మళ్ళీ చివర్లో కొంచెం కోలుకుందండి. దీనికి గల కారణాలు ఏందో ఒకసారి చూద్దామండి. రష్యా మార్కెట్ పతనానికి కారణాలు ఏంటంటే, రష్యా చమురును కొనుగోలు చేస్తే భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించాడండి. సో దానివల్ల మదుపర్లు కొంచెం భయపడ్డారు. విదేశీ సంస్థాగత మదుపర్లు అంటే ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారండి, కంటిన్యూస్గా సెల్లింగ్లోనే ఉన్నారు వీళ్ళు. సోమవారం నాడు వీళ్ళు దాదాపు 2,566 కరోడ్స్ అంటే ఈ ఈక్విటీకి సంబంధించిన సెల్ చేశారండి. ట్రంప్ టారిఫ్ల భయాలతో చమురు గ్యాస్ రంగ షేర్లకు కూడా కుదేలైనాయండి. దాదాపు 1% మేర తగ్గినాయండి ఇవి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు రేపు బుధవారం ఉన్నాయండి, ఆర్బీఐకి సంబంధించిన రిజల్ట్. అయితే రేట్ కట్ ఉంటుందా లేదా అనేది మనకు రేపు మార్నింగ్ 10 నుంచి అప్డేట్స్ వస్తుంటాయండి. సో దాని నుంచి మనం రేపు మార్కెట్ కొంచెం పాజిటివ్గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా చూద్దాం. అదేవిధంగా ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళు తమ సెల్లింగ్ ని చాలానే హోల్డ్ చేసి పెట్టారండి. ఆర్ఎస్ఐ కూడా ఓవర్ సోల్ లో ఉంది, వీళ్ళు కూడా ఓవర్ సోల్ లోనే బాగా చేశారు. కొంచెం ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉండొచ్చు, కాకపోతే చిన్న పాజిటివ్ ఉండాలి. రేపు ఏమన్నా ఆర్బీఐ ఏమన్నా రేట్ కట్ విషయంలో చిన్న పాజిటివ్నెస్ ఇస్తే మాత్రం మార్కెట్ బీభత్సంగా పెరగవచ్చండి, అక్కడ నుంచి రికవరీ కావచ్చు. ఎలాగో ట్రంప్ ఎప్పటి నుంచో ఈ 25% టారిఫ్ గురించి కామెంట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాన్ని పెద్ద పట్టించుకోకపోవచ్చు ఆ మార్కెట్. కాకపోతే ఒక చిన్న పాజిటివ్ అనేది కావాలి మార్కెట్కి. ఆ పాజిటివ్నెస్ అనేది ఆర్బీఐ రేపు ఉన్నది కాబట్టి రిజల్ట్, దాని నుంచి ఏమన్నా వాళ్ళు ఏమన్నా పాజిటివ్ అంటే రేట్ కట్ ఉండకపోవచ్చు అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ మనీ కంట్రోల్ వాళ్ళు అయితే 50-50 ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం అంటున్నారండి. అయితే రేట్ కట్ ఉండొచ్చు అని 50%, ఉండకపోవచ్చు అని 50% అని చెప్తున్నారు. అంటే 25 బేసిక్ పాయింట్స్ మీద ఒకవేళ రేట్ కట్ ఉంటే మాత్రం అది పాజిటివ్ అండి. రేపు మార్కెట్ వేరే ఛాన్సెస్ ఉంటాయి, చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉండండి, 65. అంటే రేపు ఒకవేళ మీరు మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే గిఫ్ట్ నిఫ్టీ యొక్క న్యూట్రల్గా ఉన్న కొంచెం ఒక 10-15 అలా పాయింట్స్ గ్రీన్ లో ఉన్న కొంచెం పాజిటివ్ గానే చూడొచ్చండి. మనకి ఏదున్నా 10 నుంచి అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి 11 వరకు మనకు క్లారిటీ వచ్చేస్తుందండి మార్కెట్ లో అసలు ఏందనేది. మన క్యాండిల్సే చెప్తుంటాయి, అవి వేసే క్యాండిల్స్. ఇవాళ నేను ఒక కాల్ ఇచ్చాను, చూసారా అండి? దీనికి సంబంధించిందండి 55,700 పుట్టు కాల్ ఇచ్చాను 9:40కి. అది ఒకసారి చూద్దామండి. నేను ఇచ్చింది ఎక్కడ అండి, ఎక్కడ కొనమని చెప్పాను? 647 మీద కొనమని చెప్పానండి. ఇక్కడ ఒక లైన్ గీస్తాను. 647 టార్గెట్ ఏమి ఇచ్చానండి నేను? 680 ఇచ్చాను, ఎక్కువ ఇవ్వలేదు. ఇంతే టార్గెట్ ఇచ్చానండి. ఎంత? 35 పాయింట్స్ టార్గెట్. ఇది హిట్ అయిందండి. హిట్ అయిన వెంటనే మనం ఇక్కడ చెప్పేసుకున్నాం, ఓకేనా? ఇప్పుడు నేను 9:45కి ఇస్తే అది 9:55కి, అంటే 10 minutesలో టార్గెట్ హిట్ అయిందండి. 1050 ఒక లాట్కి. ఇదండి మనం వరుసగా ఈ మధ్య కాల్స్ అన్ని సక్సెస్ఫుల్గా ఇచ్చుకుంటున్నామండి. ఈ మధ్య ఏది కూడా స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, చూసారు కదా. ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాకపోతే, కొత్తగా ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు ఒకవేళ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ కాండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నమ్మకం కలిగాకే సబ్స్క్రైబ్ చేద్దాం అనుకుంటే
ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ హిస్టరీ చూడండి. అది చూసిన తర్వాత మీకు ఇష్టం అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి మనం రేపటి లెవెల్స్ గురించి మాట్లాడుకుందామండి. రేపైతే స్ట్రైకింగ్ ప్రైస్లు ఇన్ ద మనీ చూడండి. 24,550 కాల్ నిఫ్టీది, 24,750 పుట్, రెండు స్ట్రైకింగ్ ప్రైస్లు. 24,550 కాల్ది ఒకవేళ ప్రీమియం క్యాండిల్ 156 మీద క్లోజ్ అయితే బై చేసుకోండి. ఫస్ట్ టార్గెట్ 181, స్టాప్ లాస్ 142, ఓవరాల్ టార్గెట్ 207. ప్రాఫిట్ వస్తే 1953, లాస్ వస్తే 976. 24,750 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 142 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 161, స్టాప్ లాస్ 132, ఓవరాల్ టార్గెట్ 180. ప్రాఫిట్ వస్తే 1458, లాస్ వస్తే 729. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 55,100 కాల్, ఇది స్ట్రైకింగ్ ప్రైస్ యాడ్ చేసుకోండి. ప్రీమియం క్యాండిల్ 894 మీద క్లోజ్ అయితే ఫస్ట్ టార్గెట్ 953, స్టాప్ లాస్ 863, ఓవరాల్ టార్గెట్ 1013. ప్రాఫిట్ వస్తే 2107, లాస్ వస్తే 1053. 55,600 పుట్టును కూడా యాడ్ చేసుకోండి. దీన్ని ఎప్పుడు బై చేయాలంటే ప్రీమియం క్యాండిల్ 657 మీద క్లోజ్ అయితేనే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 724, స్టాప్ లాస్ 622, ఓవరాల్ టార్గెట్ 793. ప్రాఫిట్ వస్తే 2391, లాస్ వస్తే 1195. సెన్సెక్స్ అయితే 80,400 కాల్, దీనికి సంబంధించిన స్ట్రైకింగ్ ప్రైస్ యాడ్ చేసుకోండి. 690 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అయితేనే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 773, స్టాప్ లాస్ 648, ఓవరాల్ టార్గెట్ 856. ప్రాఫిట్ వస్తే 1665, లాస్ వస్తే 832. 81,000 పుట్ కూడా ఈ స్ట్రైకింగ్ ప్రైస్ కూడా యాడ్ చేసుకోండి. ప్రీమియం క్యాండిల్ 569 మీద క్లోజ్ అయితే బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 631, స్టాప్ లాస్ 537, ఓవరాల్ టార్గెట్ 694. ప్రాఫిట్ వస్తే 1253, లాస్ వస్తే 626. ఈ ప్రాఫిట్లన్నీ చెప్పేటి అన్ని ఫస్ట్ టార్గెట్ అండి. ఇది ఒకవేళ ఓవరాల్ టార్గెట్ అయితే డబుల్ ప్రాఫిట్ ఉంది. ఓకేనా అండి? దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే నా టెలిగ్రామ్ గ్రూప్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఇంకేమున్నదండి, మన ఇండియా అయితే టిట్ ఫర్ టాట్ ఇవాళ బాగానే రెస్పాన్స్ ఇచ్చిందండి రష్యా, యూరోపియన్ యూనియన్ కొను అమెరికాకు. రష్యా చమురును మీరు కొనొచ్చు కానీ మేము కొనొద్దా, మీరు కొంటే సంసారం మేము చేస్తే వ్యభిచారం అన్నట్టుగా మాట్లాడిన టిట్ ఫర్ టాట్ బాగానే మాట్లాడిందండి. ఫస్ట్ టైం ఇన్ని రోజులు మనం ఏంటంటే ఎందుకులే పక్క వాళ్ళ గురించి మనం కామెంట్ చేయడం, మనం పని ఏదో మనం సైలెంట్గా చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ ట్రంప్ మనను చాలా మజ్బూర్ చేశారండి ఇలా మాట్లాడడానికి. ఇంకా కంటిన్యూగా టారిఫ్లు వేస్తూనే ఉంటాను సబ్స్టాన్షియల్గా అంటే ఇంకా పెంచుతూ ఉంటానని మాత్రం వార్నింగ్ ఇచ్చాడండి. ఈ వార్నింగ్లకి ఏమంటారు కదండి, పిల్లిని కూడా రూమ్లో బంధిస్తే ఒక టైంలో కూల్ అవుతుందని ఆ విధంగా అయిందండి. ఎంతైనా వాళ్ళు ఎంత నెంబర్ 1 ఎకనామీ అయినా, మనం ఎంత గ్రోతింగ్ ఎకనామీ అవుతున్నా మనం ఈ విధంగా చేయడం అది కరెక్ట్ కాదండి. వాళ్ళు మాత్రం రష్యా నుంచి ఆయిల్ అండ్ కెమికల్ అండ్ వీటికి సంబంధించిన ఏంటండి మన ఆయుధాలకు సంబంధించినవి అండ్ ఇవి న్యూక్లియర్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కొనుక్కుంటున్నారు. మనల్ని మాత్రం కొనద్దు అంటున్నారు. మన డబ్బుల నుంచే ఉక్రెయిన్ తోటి కొట్లాడుతున్నాడు. మరి వాళ్ళు వచ్చే డబ్బులు మనం ఇంకా వాళ్ళు చేస్తున్న దానిలో మనం 50% చేస్తున్నాం అంతే. ఈ విధంగా ఉందండి ట్రంప్ది ద్వంద్వ వైఖరి. సో ఈ ట్రంప్ది కామెంట్స్ ని ఇప్పుడైతే మార్కెట్ లైట్ గానే తీసుకుంది అనుకుంటున్నాను. ఒక చిన్న పాజిటివ్నెస్ వస్తే మాత్రం మన మార్కెట్ మళ్ళీ పెరుగుతుందండి. ఎందుకంటే చూసారా, అసలు మార్కెట్ పడడానికి ఇష్టపడట్లేదండి. చూడండి ఎప్పటి నుంచి ఇక్కడ నుంచి కంటిన్యూస్ ఇది ఎప్పుడండి 12th మే నుంచి మే జూన్ జూలై ఆగస్ట్ 4 నెలల నుంచి ఈ ఏరియా నుంచే మార్కెట్ వచ్చి రివర్స్ అవుతుందండి. మళ్ళీ ఎప్పుడు రివర్స్ అయింది? 13 జూన్ నాడు వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి అక్కడనే అది కొంచెం స్ట్రగుల్ అవుతుంది, పడట్లేదు మార్కెట్. అసలు ఈ టైంలో బాగా పడాలి, అంత నెగటివ్ కామెంట్ వచ్చాక అని పడట్లేదు. సో నాకైతే మార్కెట్ మీదనే పాజిటివ్ ఒపీనియన్ ఉందండి, పెరుగుతుంది.
అండ్ ఇంకోటి రేపటి నిఫ్టీకి సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తానండి. సపోర్ట్ వచ్చి 24,550 అండి, రెసిస్టెన్స్ వచ్చి 750 అండి. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన సపోర్ట్ 55,100 అండి సపోర్ట్, 55,600 రెసిస్టెన్స్ అండి. సెన్సెక్స్ ఇది 80,400 సపోర్ట్, 81,000 రెసిస్టెన్స్ అండి. వీటి ప్రకారం ఫాలో అండి. నేను ఎలాగైనా సరే ఎలాగో నేను రేపు కాల్స్ ఇస్తాను లైవ్ మార్కెట్లో, ఓకేనా. నా టెలిగ్రామ్ మీరు ఎప్పుడు లైవ్లో ఉండండి. నేను ఎప్పుడు కాల్ ఇచ్చేది తెలియదు. మళ్ళీ మీరు కాల్ ఇచ్చిన తర్వాత మిస్ అవుతే నేను పెట్టిన ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది మీ గురించి. ఎందుకంటే వాళ్ళు ఎవరు రెస్పాన్స్ కాలేదండి. నేను అంతా కాల్ సక్సెస్ అయినాక కూడా ఒక థమ్స్ అప్ రాలేదు, ఒక లవ్ సింబల్ రాలేదు, ఏమి రాలేదు. అంటే నాకు ఏం అర్థమైందంటే మీరు ఎవరు అసలు లైవ్లో లేరు. నేను ఇచ్చినప్పుడు లైవ్లో లేరు, ఆ తర్వాత చూసినట్టున్నారు. అలా చేయకండి. చూడండి, ఏమన్నా ఉంటే నేను చెప్పేస్తాను. వాళ్ళ కాల్ ఉందంటే కాల్ ఇస్తాను, లేదంటే నాకు పని ఉంటే బయటకు వెళ్తున్నానని చెప్తాను. ఇవాళ కాల్ ఏం లేదు, ఇవాళ మార్కెట్ అంతా ఏం కనబడతలేదు, మనం రేపు చూసుకుందామంటే రేపు చూసుకుందామని అది ఏ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ విధంగా టైప్ చేసి చెప్తాను, ఓకేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే దయచేసి నా పాత వీడియోలు చూసి నా పాత టెలిగ్రామ్ గ్రూప్లో హిస్టరీ చూసిన తర్వాతనే మీరు జాయిన్ అవ్వచ్చు అండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అంతేనండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.